ముఖ్యమంత్రి గారి కుమార్తె ఎమ్మెల్సీ కవిత గారి హస్తం ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఉంది. ఆ స్కామ్లో కవిత గారు, వారి పిఏ, వారి భర్త తరపు బంధువులకు డైరెక్ట్ స్టేక్ ఉంది. కొన్ని కోట్ల రూపాయల డబ్బు ట్రాన్సాక్షన్ జరిగింది. కొన్ని చోట్ల హోటల్స్ని నెలల తరబడి బుక్ చేసుకొని అక్కడ సమావేశమయ్యి ఈ కుంభకోణాన్ని ఎట్లా చేయాలి, మద్యం పాలసీని ఎట్లా డిజైన్ చేయాలి, దాంట్లో వీళ్ళకెంత భాగస్వామ్యం రావాలి అనేటువంటిది ప్రధాన సూత్రధారిగా కవిత గారు చేశారు అనేటువంటి వార్త నిన్నటి నుంచి నేషనల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జాతీయ నాయకులు, ఎంపీలే ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా ఈ వివరాలన్నీ కూడా వెల్లడించారు. అంటే ఇన్నాళ్ళు రాష్ట్రం మీద పడి తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టార్జితాన్ని మందు బాటిళ్ల కోసం ఖర్చు పెట్టి దాని ద్వారా వచ్చే ట్యాక్స్ రూపంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హోదాలో ఉండి కేసీఆర్ గారి కుటుంబం ఎట్లయితే దోచుకుందో ఇప్పుడు దేశం మీద పడ్డారని అర్థం. గత 4 సంవత్సరాలుగా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాం, దేశం మొత్తంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొస్తాం, కేసీఆర్ గారు దేశ్ కి నేత అని చెప్తుంటే అందరికీ కూడా సంశయం వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా దాన్ని వ్యతిరేకించినాయి. కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తాడా, తెలంగాణ రాష్ట్రాన్నే సర్వనాశనం చేసి దేశం మీదికి పోతే మీరు దేశాన్ని కూడా దోచుక తింటారు అనేటువంటి అనుమానాలు మనకు గతంలోనే వచ్చినాయి. ఇవాళ ఆ అనుమానాలన్నీ కూడా నిజమైనవి. వీళ్లకు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చేటటువంటి సొమ్ము సరిపోతలేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాడు లిక్కర్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం 3,000-4,000 కోట్ల రూపాయలు ఉండే ప్రభుత్వానికి. ఆ ఆదాయం ఇప్పుడు 37,000 కోట్ల రూపాయలైంది సంవత్సరానికి. అంటే దాదాపుగా ఒక 10 రెట్లు ఎక్కువ. సంవత్సరానికి కూడా టార్గెట్లు పెట్టి ఒక్కొక్క గ్రామంలో 20 బెల్ట్ షాపులు పెట్టి బార్లకు అనుమతులు ఇచ్చి, పట్టణాలలో పబ్లకు అనుమతులు ఇచ్చి, లిక్కర్ లైసెన్సులను పెంచి ప్రతి గ్రామం నుంచి కూడా రోజుకు 50,000 నుంచి పెద్ద గ్రామాలైతే 1,50,000 వరకు కేవలం మందు మీదనే డబ్బు ఖర్చు పెడుతున్నారు అని అంటే ఇవాళ తెలంగాణ గ్రామాలను ఎట్లా విధ్వంసం చేసినది టిఆర్ఎస్ పార్టీ అనేది మనకు అర్థమవుతుంది. మొత్తం తెలంగాణ ప్రజలు సంపాదించేటటువంటి సంపాదనలో ప్రతిరోజు దినసరి కూలీలు కూడా సంపాదించేటటువంటి సంపాదనలో సగానికి ఎక్కువ సంపాదన కేవలం మందు కొనుక్కునడానికి మాత్రమే ఖర్చు పెడుతున్నారు. ఇట్లా దోపిడీ చేసినారు. మద్యం అమ్మకాల్లో అత్యున్నతమైనటువంటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం. మద్యం తాగి 40 ఏండ్ల లోపే చనిపోయినటువంటి పురుషుల భార్యలు వితంతువులుగా మారితే భారతదేశంలో వితంతువుల సంఖ్య పెరిగినటువంటి దాంట్లో నెంబర్ 1 స్థానంలో తెలంగాణ రాష్ట్రం. పబ్బుల సంఖ్య విచ్చలవిడిగా పెరిగితే అక్కడ తాగి ఒళ్ళు పై తెలవక అత్యాచారాలు చేస్తుంటే ఆ అత్యాచారాల సంఖ్యలో అత్యున్నతమైనటువంటి స్థానంలోకి తెలంగాణ రాష్ట్రం. మహిళల పైన దాడులు జరిగేటటువంటి వాటిలో అత్యున్నతమైనటువంటి స్థానంలోకి తెలంగాణ రాష్ట్రం. క్రైమ్ పర్సంటేజ్ లో కూడా 2014తో పోలిస్తే డబల్ అయినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి ఇవన్నీ చేసి కేవలం మీ కుటుంబం ఆదాయం పెంచుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తాగుబోతుల రాష్ట్రంగా, తిరుగుబోతుల రాష్ట్రంగా, మహిళల పైన అత్యాచారాలు చేసే రాష్ట్రంగా,
మీరు తయారు చేసి ఇవాళ భారతదేశం మీద పడుతున్నారు. మొత్తం దేశంలో కూడా లిక్కర్ మాఫియాను పెంచి పోషించి దాని ద్వారా డబ్బుతో చేసుకోవాలనేటువంటి ఒక కుట్ర ఇవాళ తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశం కూడా తలదించుకునే విధంగా ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు చేస్తున్నారు. నిజంగా గనుక నిన్న చేసినటువంటి ఆరోపణలు నిజమైతే, నిన్ననే చెప్పినటువంటి విషయాలు, మన దృష్టికి వచ్చినటువంటి విషయాలు, ఈ కుంభకోణంలో భాగస్వాములైనటువంటి వాళ్ళ పేర్లన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి బదలాయించినట్టు ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఎంక్వైరీ నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా వీళ్ళ దుర్బుద్ధిని ఇక్కడ తెలంగాణ ప్రజలు, భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు కూడా అందరూ గుర్తించాలని మేము ఆశిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులకు, మరీ ముఖ్యంగా కవిత గారికి, మీరొక మహిళగా ఇవాళ మహిళల పుస్తల తాళ్లు దెంపి వాళ్లను వితంతువులుగా చేసేటటువంటి ఈ మద్యపానాన్ని ఎంకరేజ్ చేసుకుంటా, ఈ పాలసీని ఇతర రాష్ట్రాల్లో కూడా పెట్టిపిచ్చుకుంటా మీరు దాని ద్వారా డబ్బు చేసుకుంటున్నారు అంటే ఆ పాపం మిమ్మల్ని ఇడిచిపెట్టదు, మహిళల శాపనార్థాలు మీకు తగులుతాయని చెప్పి మేము హెచ్చరిస్తూ ఇటువంటివి మానుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులకు, టిఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి కూడా భారతీయ జనతా పార్టీ తరపున తెలియజేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.